ఇది ఒక నిదర్శనం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి భయం ఏంటని అడుగుతా ఉన్నాం. ఈ స్థాయిలో పోలీసులు పెట్టి దాడి చేయించాల్సినటువంటి అవసరం ఏముందని అడుగుతా ఉన్నాం. దేనికి భయపడతా ఉన్నారు? ప్రజలకి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసినటువంటి పాపాలు ఒకటి 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 అన్నీ కూడా సరే, ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, 6 నెలలు అయ్యింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, మీరేం మమ్మల్ని చేయలేరని చెప్పని అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీరు చేసినటువంటి పాపాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పైలప్ అవుతాయి. రేపు రానటువంటి కాలంలో ప్రజల పక్షాన మరింత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రేపు 27వ తారీఖున కూడా రాష్ట్రంలో పెరిగిపోతే మీరు అందరూ చూసుంటారు. అందులో ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఇష్యూ కేవలం రైతులకు సంబంధించిందే. కానీ రేపు 27వ తారీఖున సిఎండి ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమం, ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి అందించేటువంటి కార్యక్రమం ఉంది. అది అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా భారం పడేటువంటి అంశం. రైతులకి సంబంధించినటువంటి ఈ అంశం అయితే 27వ తారీఖున కరెంటు ఛార్జీలు, రాష్ట్రంలో పెరిగిపోయినటువంటి కరెంటు ఛార్జీల మీద కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ప్రజల పక్షాన నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతులకి, మహిళలకి, యువతకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ మా పార్టీలో బోల్డ్ మంది ఆయారాములు, గాయారాములు ఉన్నారు. ఆయారం, గాయారాముల్లో వారొకరు. వాస్తవం చెప్పాలంటే ఇది ఎవరు మీ ఎవరైతే నేను రాజీనామా చేశారో, ఎవరైతే ఈ పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరన్నా చేయాలనుకుంటే ఇప్పుడు చేసిన ఇబ్బంది లేదు. మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించినటువంటి సమయంలో ఆయన ఈ పార్టీని స్థాపించినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యులు, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు ఈ పార్టీలో. తర్వాత 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 10 మంది ఎంపీలు గెలిచారు. తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. తర్వాత 22 మంది ఎంపీలు గెలిచాం. సరే, మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాం. ఎంతమంది ఈరోజు రాష్ట్రంలో వేలాది మంది సర్పంచులు, లక్షలాది మంది వార్డు మెంబర్లు, 100ల మంది జెడ్పీటీసీలు, 100ల మంది ఎంపీపీలు, మాలాంటి వాళ్ళు మంత్రులుగా ఇంతమంది తయారు చేసినటువంటి ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏమవుతుంది, ఒక ఇండస్ట్రీ నడుపుతున్నప్పుడు వేస్ట్ మెటీరియల్ కూడా వస్తుంటుంది అందులోంచి. వాడుకున్నారు, వెళ్ళిపోయారు. సరే, ఎవరి గురించో మాట్లాడిన మళ్ళీ వాళ్ళని పెద్దవాళ్ళు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. అందుకే నేను వారు మాట్లాడిన మేమేం పెద్ద మాట మాకు అంటే మా పార్టీ కాదు. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కూడా భీమిలి నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను అసలు. ఎందుకంటే ఏ రకమైనటువంటి రియాక్షన్స్ అనేటువంటి ఉంటాయో పార్టీకి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎవరం కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం కార్యకర్తలు మాత్రమే, నాయకులం కాదు. కార్యకర్తల వల్ల నాయకులు తప్ప నాయకుల వల్ల కార్యకర్తలు కాదు. సో ఈ పార్టీకి బలం, ఈ పార్టీకి బలగం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముక్క అన్ని కూడా పార్టీ కార్యకర్తలు. గతంలో వారికి అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో, మళ్ళీ అది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. రేపు మళ్ళీ ఆ కార్యకర్తలతోనే మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసుకుంటాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం.